నమస్కారం. స్వాతంత్రోద్యమంలో గాంధీజీ యొక్క పాత్ర గురించి మనం ఈ క్లాసులో తెలుసుకుందాం. గాంధీజీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్లో 1869 అక్టోబర్ 2వ తారీఖు నాడు జన్మించాడు. ఆ తర్వాత 1893 సంవత్సరంలో భారతీయ వ్యాపారవేత్త దాదా అబ్దుల్లాకు ఒక సంవత్సరం న్యాయ సలహాదారుగా వ్యవహరించడానికి దక్షిణాఫ్రికాకు వెళ్ళాడు. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏమడుగుతాడంటే గాంధీజీ దక్షిణాఫ్రికాకు ఏ సంవత్సరంలో వెళ్ళాడు? 1893 సంవత్సరంలో వెళ్ళాడు. ఎందుకొరకు వెళ్ళాడంటే న్యాయవాద వృత్తి కొరకు వెళ్ళాడు. అక్కడే 1914 సంవత్సరం వరకు ఉన్నాడు. గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి ఏ సంవత్సరంలో తిరిగి వచ్చాడు అంటే 1915 సంవత్సరంలో భారతదేశానికి తిరిగి వచ్చాడు. 1916 సంవత్సరంలో అహ్మదాబాదులో సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించుకొని దానిని తన రాజకీయ కార్యకలాపాలకు కేంద్ర స్థానంగా ఉపయోగించుకోవడం అనేది జరిగింది. గాంధీజీకి రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలేను తన రాజకీయ గురువుగా ఎంచుకున్నాడు. గాంధీజీ 1917-1918 సంవత్సరాల మధ్య కాలంలో 3 స్థానికమైన ఉద్యమాలకు నాయకత్వం వహించాడు. 1917 నుంచి 1918 సంవత్సరాల మధ్యకాలంలో భారతదేశంలో మొదటి 3 స్థానికమైన ఉద్యమాలకు ఇతను నాయకత్వం వహించడం అనేది జరిగింది. అందులో మొట్టమొదటిది చంపారాన్ సత్యాగ్రహం. చంపారాన్ అనేది బీహార్ రాష్ట్రంలో ఉన్న ఒక జిల్లా పేరు చంపారాన్. ఈ చంపారాన్లో ఉన్నటువంటి రైతులు బ్రిటిష్ ప్రభుత్వంతో తీన్ ఖతియా పద్ధతికి ఒప్పుకున్నారు. తీన్ ఖతియా అంటే రైతులు తమ పొలాలలోని పంట భూమిలో కొంత భాగంలో తప్పనిసరిగా నీలిమందు పంట పండించేటట్టుగా ఒప్పందం ఏర్పాటు చేసుకున్నారు. ఈ నీలిమందు పంట పండించిన తర్వాత బ్రిటిష్ వర్తకులు చెప్పినటువంటి రేటుకు ఈ పంటను అమ్మాల్సి వచ్చింది. దీని ద్వారా రైతులు ఇబ్బందులకు గురి కావడం అనేది జరిగింది. రైతులు వచ్చి తన సమస్యను గురించి గాంధీజీకి చెప్తే గాంధీజీ చంపారాన్ జిల్లాకు వెళ్ళాడు. ఆ చంపారాన్ జిల్లాలో మొత్తం కూడా పర్యటించి ప్రభుత్వానికి ఒక నివేదికనిచ్చి ఆ తీన్ ఖతియా పద్ధతిని రద్దు చేయించడం అనేది జరిగింది. ఈ చంపారాన్ సత్యాగ్రహంలో గాంధీజీతో పాటు పాల్గొన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ అన్నట్టు ఆయన గాంధీజీకి అనుచరునిగా మారిపోవడం అనేది జరిగింది. గాంధీజీ పాల్గొన్న రెండవ రాజకీయ కార్యకలాపము 1918 సంవత్సరంలో గుజరాత్లో ఖైరా జిల్లా రైతు శిస్తు చెల్లింపు సమస్య గురించి ఉద్యమం నిర్వహించడం అనేది జరిగింది. ఈ ఉద్యమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గాంధీజీకి అనుచరునిగా మారడం అనేది జరిగింది. ఖైరా జిల్లా రైతు శిస్తు నిర్ణయం ఏంటంటే ఖైరా జిల్లాలో కరువు సంభవించింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వము నిర్బంధంగా రైతుల నుంచి శిస్తు వసూలు చేస్తుంది. రైతులు వెళ్ళి గాంధీజీకి తమ సమస్యను చెప్పుకున్నారు. గాంధీజీ రైతుల తరపున ఆ ఖైరా జిల్లాలో పర్యటించి వాస్తవ పరిస్థితిని తెలుసుకొని శిస్తు చెల్లించవద్దు, ప్రభుత్వం ఆటోమేటికల్ అదే శిస్తును మాఫీ చేస్తుందని రైతుకు సలహా ఇచ్చారు. ఈ గాంధీజీ యొక్క సలహాను రైతులు పాటించారు. తద్వారా ఈ ఖైరా జిల్లా సత్యాగ్రహం అనేది సక్సెస్ కావడం అనేది జరిగింది. ఆ తర్వాత మూడవ కార్యక్రమం ఏంటంటే 1918 అహ్మదాబాదు మిల్లు పనివారుల యొక్క వేతనాల పెంపు గురించి గాంధీజీ 1918 సంవత్సరంలో అహ్మదాబాదులో ప్లేగు వ్యాధి సంభవించింది. ఈ ప్లేగు వ్యాధి సంభవించడం వలన కార్మికులు కర్మాగారాలకు పోవడము బంద్ పెట్టారు. ఈ కార్మికులు ఎప్పుడైతే కర్మాగారాలకు రావడం బంద్ పెట్టారో ఇమీడియట్లీ కర్మాగారముల యొక్క యజమానులు వేతన రేటును పెంచారు. కాబట్టి కార్మికులు ప్రాణాలను కూడా సైతం లెక్క చేయకుండా వేతనాలు పెంచారు కదా అని పనులకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ ప్లేగు వ్యాధి తగ్గిపోయిన తర్వాత మిల్లు యజమానులు పెంచినటువంటి రేటును తగ్గించారు. దీన్ని తగ్గిస్తే అప్పటికి మొదటి ప్రపంచ యుద్ధ కారణంగా వస్తువుల యొక్క ధరలు బాగా పెరిగిన రేట్లకు అనుకూలంగా జీతాలు కావాలని చెప్పి ఈ కార్మికులు ఉద్యమం చేశారు. తమ సమస్యను గాంధీజీకి చెప్తే గాంధీజీ ఈ కార్మికుల తరపున ఆమరణ నిరాహార దీక్ష చేసి కార్మికుల యొక్క వేతనాలను పెంచిపించడం అనేది జరిగింది. ఇలా 3 సమస్యలను గాంధీజీ సమర్థవంతంగా పరిష్కరించాడు. ఇందులో మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఏమడుగుతాడు అంటే భారతదేశ రాజకీయాలలో గాంధీజీ పాల్గొన్న మొట్టమొదటి రాజకీయ కార్యకలాపం చంపారాన్ సత్యాగ్రహం, రెండవది ఖైరా సత్యాగ్రహం, మూడవది అహ్మదాబాదు మిల్లు కార్మికుల వేతనాల పెంపు గురించి అనేది. ఆ తర్వాత
మొదటి ప్రపంచ యుద్ధం కంప్లీట్ అయిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వము 1919లో రౌలత్ చట్టం అనే దానిని చేసింది. ఈ చట్టం ఏం చెప్పిందంటే, ఏ వ్యక్తి మీదనైనా బ్రిటిష్ ప్రభుత్వానికి అనుమానం కలిగినచో, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా కుట్రలు పొందుతున్నాడనే అనుమానం ప్రభుత్వానికి కలిగినట్లయితే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి ఏ కారణం చూపకుండా ఎంతకాలమైనా నిర్బంధించవచ్చు అనేది, తర్వాత రహస్యంగా విచారణ జరిపి అతని ఆస్తిని మొత్తం కూడా జప్తు చేయొచ్చు అనే అధికారము రౌలత్ చట్టము కల్పించింది. ఈ రౌలత్ చట్టాన్ని గాంధీజీతో సహా భారతీయ నాయకులందరూ కూడా నల్ల చట్టమని వ్యతిరేకించారు. రౌలత్ చట్టాన్ని నల్ల చట్టమని గాంధీజీ అన్నాడు. 1919 ఏప్రిల్ 6వ తారీఖు నాడు జాతిని అవమానించిన దినంగా చేయమని, నిరసనలు పాటించమని గాంధీజీ ప్రజలకు పిలుపునివ్వడం అనేది జరిగింది. 1919 ఏప్రిల్లో డాక్టర్ సత్యపాలు, డాక్టర్ సైఫుద్దీన్ కిచిలూలు అనేవాళ్ళు పంజాబ్ రాష్ట్రంలో ఈ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను పాల్గొంటే ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. డాక్టర్ సత్యపాలు, డాక్టర్ సైఫుద్దీన్ కిచిలూలను అరెస్టును నిరసిస్తూ 1919 ఏప్రిల్ 13వ తారీఖు నాడు అమృత్సర్ యొక్క ప్రజానీకము, అమృత్సర్ నగరంలో జలియన్ వాలా బాగ్ అనే ఒక ప్రదేశం ఉన్నది. జలియన్ వాలా బాగ్ విశాలమైనటువంటి పూల తోట కలిగిన మైదానము. ఈ జలియన్ వాలా బాగులో 1919 ఏప్రిల్ 13వ తారీఖు నాడు అమృత్సర్ ప్రజానీకము, దాని చుట్టుపక్కల గ్రామాల ప్రజానీకము సమావేశమయ్యి డాక్టర్ సత్యపాలు, డాక్టర్ సైఫుద్దీన్ కిచిలూల యొక్క అరెస్టును నిరసనగా సమావేశమయ్యారు. ఈ అమృత్సర్ యొక్క మిలిటరీ కమాండర్ జనరల్ డయ్యర్, దీ పేరు మా ఇంట్లో పెట్టుకోవాలండి. అమృత్సర్ యొక్క మిలిటరీ కమాండర్ ఎవరు అంటే జనరల్ డయ్యర్. ఇతను అమృత్సర్ యొక్క మిలిటరీ కమాండర్, సైనిక జనరల్ డయ్యర్. తర్వాత పంజాబ్ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్ సర్ మైకేల్ ఓ డయ్యర్. అయితే ఇక్కడ మనకు జలియన్ వాలా బాగ్ దుర్ఘటనకు కారకుడు జనరల్ డయ్యర్ అనే పేరు గుర్తుపెట్టుకోవాలి. జనరల్ డయ్యరు జలియన్ వాలా బాగ్ పూల తోటను ముట్టడించి 10 నిమిషాల సేపు కాల్పులు జరిపించాడు. దాదాపుగా 1000 మంది ప్రజలు మరణించారు. భారతదేశం మొత్తం కూడా ఒక్కసారిగా ఉలికిపాటుకు గురి కావడం అనేది జరిగింది. 1919 ఏప్రిల్లో ఈ గాంధీజీ ఈ ఉద్యమాన్ని నిలుపుదల చేయడం అనేది జరిగింది. జలియన్ వాలా బాగ్ దురంతం తర్వాత కూడా పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఓ డయ్యరు పంజాబ్లో సైనిక చట్టాన్ని అమలు చేయడం అనేది జరిగింది. పంజాబ్ దురంతాలకు నిరసనగా రవీంద్రనాథ్ ఠాగూరు బ్రిటిష్ ప్రభుత్వం తనకు గతంలో ఇచ్చినటువంటి సర్ లేదా నైట్ హుడ్ అనే బిరుదును తిరిగి బ్రిటిష్ వారికి ఇవ్వడం అనేది జరిగింది. జలియన్ వాలా బాగ్ దురంతానికి నిరసనగా రవీంద్రనాథ్ ఠాగూరు గతంలో బ్రిటిష్ వారు తనకిచ్చినటువంటి సర్ లేదా నైట్ హుడ్ అనే బిరుదును తిరిగి బ్రిటిష్ వారికి ఇవ్వడం అనేది జరిగింది. జలియన్ వాలా బాగ్ దురంతాలపై విచారణ జరపడానికి బ్రిటిష్ ప్రభుత్వము హంటర్ కమిటీ అనే దానిని నియమించింది. ఈ హంటర్ కమిటీ జనరల్ డయ్యర్ తప్పిదాన్ని ఏం చెప్పిందంటే, విధులను సరిగ్గా అవగాహన చేసుకోవడంలో పొరపాటు జరిగింది అని చెప్పేసింది. జనరల్ డయ్యరు తన విధులను సక్రమంగా అవగాహన చేసుకోవడంలో పొరపాటు పడ్డాడు అని చెప్పేసి హంటర్ కమిటీ నివేదికను ఇవ్వడం అనేది జరిగింది. జనరల్ డయ్యరు 1921 సంవత్సరంలో పక్షవాతానికి గురయ్యి 1927 సంవత్సరంలో మెదడు నాళాలు చిట్లి మరణించాడు. మైకేల్ ఓ డయ్యర్ను పంజాబ్ విప్లవ వీరుడు సర్దార్ ఉద్ధమ్ సింగ్ 1940లో కాల్చి చంపాడు. మైకేల్ డయ్యరు బ్రిటన్ దేశానికి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత బ్రిటన్ దేశానికి పార్లమెంటు సభ్యుడయ్యాడు. తను పార్లమెంటుకు పోతుంటే ఉద్ధమ్ సింగ్ అనేవాడు జలియన్ వాలా బాగ్ దుర్ఘటన జరిగినప్పుడు పుట్టినటువంటి వ్యక్తి ఉద్ధమ్ సింగ్. ఆ జలియన్ వాలా బాగ్ దుర్ఘటనకు కారకుడైన మైకేల్ డయ్యర్ అని చెప్పి వాని మీద కక్ష కట్టుకొని ఆ ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి చాలా సంవత్సరాలు కాపు కాసి చివరికి అవకాశం వచ్చిన రోజు ఆ ఉద్ధమ్ సింగ్ జనరల్ మైకేల్ ఓ డయ్యర్ను కాల్చి చంపడం అనేది జరిగింది 1940లో. ఆ తర్వాత భారతదేశంలోని ముస్లింలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఖిలాఫత్ ఉద్యమం అనే దానిని నిర్వహించారు. ఎందుకు ఖిలాఫత్ ఉద్యమం నిర్వహించారంటే, టర్కీ సుల్తాను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలకు మతాధికారిగా గుర్తింపబడ్డాడు. ఈ టర్కీ దేశము మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్ దేశానికి వ్యతిరేకంగా పాల్గొన్నది. ఈ పాల్గొని యుద్ధంలో టర్కీ దేశము ఓడిపోయింది. కాబట్టి బ్రిటను టర్కీ సుల్తాన్ ఖలీఫా పదవిని రద్దు చేసింది.
రద్దు చేసినందుకు టర్కీ సుల్తాన్ ఖలీఫా పదవిని పునరుద్ధరించాలని భారతదేశంలోని ముస్లింలు లేవదీసినటువంటి ఉద్యమాన్ని ఖిలాఫత్ ఉద్యమము అంటాం. ఖిలాఫత్ ఉద్యమాన్ని భారతదేశంలోని ముస్లింలు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించడం అనేది జరిగింది. తర్వాత అబుల్ కలాం ఆజాద్, హజరత్ మోహానీలు, షౌకత్ అలీ మొదలైన వారు ఈ ఖిలాఫత్ ఉద్యమాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 17వ తారీఖు నాడు ఆల్ ఇండియా ఖిలాఫత్ డేగా జరుపుకునేవారు. ఎగ్జామ్లో ఏమడుగుతాడంటే ఆల్ ఇండియా ఖిలాఫత్ డేను ఏ రోజున జరుపుకునేవారు? అక్టోబర్ 17వ తారీఖు నాడు ఆల్ ఇండియా ఖిలాఫత్ డేను జరుపుకోవడం అనేది జరిగింది. గాంధీ నాయకత్వంలో జాతీయ కాంగ్రెస్ కూడా 3 మహోద్యమైన ఉద్యమాలను నిర్వహించింది. ఒకటి సహాయ నిరాకరణ ఉద్యమము, రెండవది శాసనోల్లంఘన ఉద్యమము, 3 క్విట్ ఇండియా ఉద్యమము. ఇవి గాంధీజీ నాయకత్వంలో జరిగిన మహోద్యమైనటువంటి ప్రజా ఉద్యమాలుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమము 1920 సంవత్సరం నుంచి 1922 సంవత్సరం వరకు సహాయ నిరాకరణ ఉద్యమం అనేది జరిగింది. 1920 సంవత్సరము సెప్టెంబర్లో కలకత్తాలో లాలా లజపతి రాయ్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో గాంధీజీ సహాయ నిరాకరణ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అక్కడ ఈ సమావేశంలో ఈ తీర్మానాన్ని సహాయ నిరాకరణ ఉద్యమం చేయాలని ఆమోదం పొందడం అనేది జరిగింది. 1920 డిసెంబర్లో విజయరాఘవాచారి అధ్యక్షతన నాగపూర్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఇంతకుముందు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ధృవీకరించడం అనేది జరిగింది. అంటే ఎక్కడ జరిగిన సమావేశంలో ఈ సహాయ నిరాకరణ ఉద్యమం చేయాలని తీర్మానించారు అంటే నాగపూర్లో జరిగినటువంటి ఐఎన్సి సమావేశంలో ధృవీకరించడం అనేది జరిగింది. అయితే ఈ సమావేశంలో 2 భాగాలను చేయాలని, ఉద్యమం 2 భాగాలుగా చేయాలని తీర్మానించుకున్నారు. అందులో ఒకటి సహాయ నిరాకరణ కార్యక్రమం చేయాలని, ఇది రాజకీయ కార్యకలాపాలకు సంబంధించినది. రెండవది నిర్మాణాత్మకమైన కార్యకలాపాలు, ఇది సామాజిక రంగానికే సంబంధించినటువంటిది. గాంధీజీ ఈ ఉద్యమ కాలంలో బ్రిటిష్ వారు తనకిచ్చినటువంటి కైజర్ ఈ హింద్ అనే బిరుదును తిరిగి బ్రిటిష్ వారికి ఇచ్చేశాడు. ఎప్పుడు ఇచ్చారు గాంధీజీ కంటే, గాంధీజీ దక్షిణాఫ్రికాలో శాంతియుతమైన ఉద్యమము నిర్వహించినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీకి కైజర్ ఈ హింద్ అనే బిరుదును ప్రదానం చేసింది. ఆ బిరుదును ఇప్పుడు ఈ ఉద్యమ కాలంలో తిరిగి బ్రిటిష్ వారికి సరెండర్ చేయడం అనేది జరిగింది. ఈ ఉద్యమ కాలంలో సుభాష్ చంద్రబోసు సివిల్ సర్వీస్ పరీక్షకు ఎంపికయ్యి ఉద్యోగాన్ని వదులుకొని ఉద్యమంలో పాల్గొనడం అనేది జరిగింది. ఈ ఉద్యమ కాలంలో గుజరాత్ విద్యాపీఠము, కాశీ విద్యాపీఠము, ఢిల్లీ విద్యాపీఠము, అదే ఢిల్లీ అలీగఢ్ విశ్వవిద్యాలయం అంటాం, దానిని జామియా మిలియా విశ్వవిద్యాలయాలు అంటాం. సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో భారతదేశంలో స్థాపించబడిన విశ్వవిద్యాలయాలు కాశీ విద్యాపీఠము, తర్వాత బీహార్ విద్యాపీఠము, గుజరాత్ విద్యాపీఠము, అలీగఢ్, జామియా మిలియా విశ్వవిద్యాలయాలు అనేవి ఈ సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో స్థాపించబడ్డవి. కేరళ రాష్ట్రంలో మలబారు ప్రాంతంలో మోప్లా రైతులు తిరుగుబాటు చేశారు. మోప్లాల తిరుగుబాటు ఎక్కడ జరిగింది? కేరళ రాష్ట్రంలో జరిగింది. సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో భారతదేశంలో వివిధ ప్రాంతాలలో కొన్ని ఉద్యమాలు జరిగినాయి. అందులో కేరళ రాష్ట్రంలో మలబారు ప్రాంతంలో మోప్లా రైతులు తిరుగుబాటు చేశారు. బెంగాల్లోని మిడ్నాపూర్ జిల్లాలో రైతులు కూడా ఉద్యమం నిర్వహించడం అనేది జరిగింది. ఆంధ్ర ప్రాంతంలో గుంటూరు జిల్లాలో పెదనందిపాడులో రైతులు సత్యాగ్రహాన్ని నిర్వహించారు. ఈ సత్యాగ్రహాన్ని పర్వతనేని వీరయ్య చౌదరి అనేట ఆయన నిర్వహించడం అనేది జరిగింది. పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమాన్ని ఎవరు నిర్వహించారంటే పర్వతనేని వీరయ్య చౌదరి అనేట ఆయన దీన్ని నిర్వహించడం అనేది జరిగింది. పర్వతనేని వీరయ్య చౌదరి. ఆ తర్వాత ఆంధ్ర ప్రాంతంలో చీరాల పేరాల ఉద్యమం కూడా ఈ ఉద్యమ కాలంలో నిర్వహించబడింది. చీరాల పేరాల అనేవి 2 గ్రామాలు. ఈ 2 గ్రామాలను కలుపుతూ బ్రిటిష్ ప్రభుత్వం మున్సిపాలిటీగా చేసినందుకు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఈ చీరాల పేరాల ఉద్యమము నిర్వహింపబడింది. దుగ్గిరాల గోపాలకృష్ణయ్యను ఆంధ్రరత్న అంటారు. ఇతను రామదండు అనే ఒక స్వచ్ఛంద దళాన్ని స్థాపించాడు. రామనగరు అనే ఒక విలేజ్ని స్థాపించి ఉద్యమాన్ని నిర్వహించాడు. బ్రిటిష్ ప్రభుత్వం అనుసరించినటువంటి కఠినమైన విధానాల ద్వారా చీరాల పేరాల ఉద్యమము నిలుపుదల చేయబడింది. అలాగే మనకు గుంటూరు జిల్లాలో
పల్నాడు సత్యాగ్రహము అనేది జరిగింది. పల్నాడు సత్యాగ్రహం అంటే అటవీ ఉత్పత్తులను వినియోగించుకున్నందుకు ప్రభుత్వానికి చెల్లించే పన్నును పుల్లరి పన్ను అంటాం. బ్రిటిష్ ప్రభుత్వము పుల్లరి పన్నును పెంచినందుకు ఈ సత్యాగ్రహము నిర్వహించబడింది. ఆంధ్ర ప్రాంతంలో గుంటూరు జిల్లాలో పల్నాడు సత్యాగ్రహము, తర్వాత కడప జిల్లాలో రాయచోటి ప్రాంతంలో పుల్లరి సత్యాగ్రహం అనే దానిని నిర్వహించడం అనేది జరిగింది. ఉత్తరప్రదేశ్లో ఔదులో రైతులు కూడా తిరుగుబాటు చేశారు. 1922 ఫిబ్రవరి 5వ తారీఖు నాడు ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలో చౌరీ చౌరా అనే ప్రాంతంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ అధ్యక్షతన సమావేశమయ్యి రామ్ఘర్లో వ్యక్తిగత సత్యాగ్రహాలు చేయాలని తీర్మానించింది. వ్యక్తిగత సత్యాగ్రహాలు అంటే కాంగ్రెస్ పార్టీ యుద్ధానికి మద్దతు ఇస్తలేదు బ్రిటిష్ వారికి. కాబట్టి మనం బయట ఉన్నట్లయితే యుద్ధానికి మద్దతుగానా తర్వాత వ్యతిరేకంగానో ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఏ స్టేట్మెంట్ ఇవ్వకుండా స్వచ్ఛందంగా అరెస్ట్ అయ్యి జైల్లో ఉండాలి అన్న ఉద్దేశంతో 1940 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ వైయక్తిక సత్యాగ్రహాలను చేయాలని పిలుపునిచ్చింది. అందులో మొట్టమొదటిసారిగా వైయక్తిక సత్యాగ్రహిగా ఎవరిని ఎంపిక చేశారంటే ఆచార్య వినోబా భావేను ఎంపిక చేశారు. రెండవ వ్యక్తిగా జవహర్లాల్ నెహ్రూను ఎంపిక చేశారు. మొట్టమొదటిసారిగా వ్యక్తిగత సత్యాగ్రహం చేసిన వ్యక్తి ఎవరు అంటే ఆచార్య వినోబా భావే. ఎంపిక చేయబడిన ప్రజలు ఒక బహిరంగ సభకు ప్రజలలో కలిసి వచ్చేస్తారు. ఎవ్వరూ పిలువకున్నా ఒక్కొక్కరిగా వేదికనెక్కి బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శించి స్వచ్ఛందంగా అరెస్ట్ అయ్యి జైల్లో ఉండడం అనేది జరిగింది. ఈ విధంగా స్వచ్ఛందంగా అరెస్ట్ అయ్యి జైల్లోకి పోవడము ఇది ప్రారంభించినటువంటి ఉద్యమము వ్యక్తిగత సత్యాగ్రహము. 1941 సంవత్సరంలో జపాన్ దేశము రెండవ ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించి ఇది ఏం చేసేదంటే ఆగ్నేయ ఆసియా దేశాన్ని జయించింది. ఆ తదంతరము బర్మా దేశాన్ని కూడా జయించింది. బర్మా దేశాన్ని జయించి భారతదేశం యొక్క తూర్పు తీర ప్రాంతాలు తమిళనాడు సమీపంలో ఉన్న ట్రింకోమలి విశాఖపట్నముల మీద కూడా జపాన్ దేశము బాంబులు వేయడం అనేది జరిగింది. ఆ తర్వాత 1942 సంవత్సరంలో భారత నాయకులతోటి సమావేశాలు కావటం కొరకు ఈ బ్రిటన్ రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయుల సహాయం పొందటానికి బ్రిటిష్ ప్రభుత్వము సర్ స్టాఫోర్డ్ క్రిప్స్ నాయకత్వాన ఒక కమిటీని నియమించింది, భారతదేశానికి పంపించింది. ఈ క్రిప్స్ మిషన్ను గాంధీజీ ఏమన్నాడు అంటే దివాలా తీసిన బ్యాంకు మీద రాబోయే తేదీ వేసి ఇచ్చిన చెక్కు లాంటిది అని ప్రకటించాడు. దివాలా తీసిన బ్యాంకు మీద రాబోయే తేదీ వేసి ఇచ్చిన చెక్కు లాంటిది అని చెప్పి గాంధీజీ క్రిప్స్ మిషన్ను విమర్శించడం అనేది జరిగింది. ఈ క్రిప్స్ మిషన్ ఏం చెప్పిందంటే భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలంటే ఒక రాజ్యాంగం అనేది మీకు అవసరము, ఒక రాజ్యాంగ పరిషత్తు అవసరం అనేది మొట్టమొదటిసారిగా గుర్తించింది ఎవరంటే క్రిప్స్ మిషన్. కాబట్టి క్రిప్స్ మిషను రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎప్పుడు యుద్ధం అయిపోయిన తర్వాత జరుగుతుందని ప్రకటించింది. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ ఏర్పాటు జరుగుతుందని ప్రకటించడం అనేది జరిగింది. క్రిప్స్ మిషన్ను వ్యతిరేకించి గాంధీజీ ఏం చేశాడంటే 1942 ఆగస్టు 8న కాంగ్రెస్ సమావేశము బొంబాయిలో జరిగింది. 1942 ఆగస్టు 8న కాంగ్రెస్ పార్టీ యొక్క సమావేశం బొంబాయిలో జరిగి క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించబడింది. ఈ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో గాంధీజీ డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చాడు. సాధించు లేదా మరణించు, భారతదేశానికి స్వాతంత్రానన్నా సంపాదించండి, లేదు ఆ ప్రయత్నములు మరణించండి అని చెప్పేశాడు. దేశవ్యాప్తంగా ఈ క్విట్ ఇండియా ఉద్యమము జరుగుతుంటుంది. సో ఈ ఉద్యమ కాలంలోనే బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యమాన్ని అణచివేయడానికి ఎంత ప్రయత్నం చేసినా సక్సెస్ కాకపోవడం వలన చివరికి ఇంగ్లాండ్ దేశంలో 2 పార్టీలు ఉంటాయండి. ఒకటి కన్జర్వేటివ్ పార్టీ, రెండవది లేబర్ పార్టీ. ఈ ఎన్నికలు జరిగినప్పుడు లేబర్ పార్టీ నాయకుడు క్లేమేట్ ఆట్లీ ఏమని ప్రకటిస్తాడు అంటే నా పార్టీ అధికారంలోకి వస్తే భారతదేశానికి స్వాతంత్రం ఇస్తాను అని ప్రకటిస్తాడు. అనుకున్న ప్రకారంగా లేబర్ పార్టీ అధికారంలోకి వస్తుంది. క్లేమేట్ ఆట్లీ ఇంగ్లాండ్ ప్రధానమంత్రి అయిండు. అతను
మంత్రిత్వ రాయభారాన్ని అనే దానిని క్యాబినెట్ మిషన్ ప్లాన్ అని చెప్పేస్తాం. క్యాబినెట్ మిషన్ ప్లాన్ను భారతదేశానికి 1946లో పంపించడం అనేది జరిగింది. ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశానికి అధికారాన్ని ఏ విధంగా బదిలీ చేయాలి అన్న ఉద్దేశంతో ఇది ప్రయత్నం చేయడం అనేది, ఈ పంపకం చేయడం గురించి చర్చలు జరపడం అనేది జరిగింది. అందులో భాగంగానే క్యాబినెట్ మిషన్ ప్లాన్లో ఏవి అలెగ్జాండర్, స్టాఫర్డ్ క్రిప్స్, ఫెతిక్ లారెన్స్ అనే వాళ్ళు మంత్రిత్వ రాయభారంలో సభ్యులు. ఫెతిక్ లారెన్స్, ఏవి అలెగ్జాండర్, స్టాఫర్డ్ క్రిప్స్ అనే వాళ్ళు ఇందులో ఈ సభ్యులుగా ఉన్నారు. 1943 సంవత్సరంలో లార్డ్ వేవెల్ను భారతదేశానికి వైస్రాయ్గా పంపడం అనేది జరిగింది. లార్డ్ వేవెల్ 1945 సంవత్సరంలో సిమ్లాలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. సిమ్లాలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ సమావేశంలో భారతదేశానికి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఒక ఒప్పందం జరిగింది. ఫస్ట్ ముస్లిం లీగ్ ఒప్పుకోలేదు, ఆ తర్వాత ఒప్పుకుంటుంది. 1946 సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో మనకు స్వాతంత్రం రాకముందు కూడా తాత్కాలిక భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. మనకి ఈ ఉద్యమ కాలంలో అందులో ఒకటి ముస్లిం లీగ్ అనేది. ముస్లిం లీగును 1906 సంవత్సరంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆగా ఖాను మరికొంతమంది కలిసి లార్డ్ మింటో సమక్షంలో ఏర్పాటు చేశారు. అయితే ముస్లిం లీగు చాలా సంవత్సరాల వరకు స్తబ్దుగా ఉండిపోయింది. ధిక్కరించాలని చెప్పి ఈ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఈ శాసనోల్లంఘన ఉద్యమము 1930 నుంచి 1934 వరకు శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిర్వహించారు. ఈ ఉద్యమం అనేది 2 దశలలో జరుగుతుంది. 1930 నుంచి 32 వరకు, 1932 నుంచి 34 వరకు 2 దశలలో జరుగుతుంది. శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఏమంటాం మనం దండి సత్యాగ్రహం అంటాము. దానిని ఉప్పు సత్యాగ్రహము అని కూడా చెప్పుకుంటాము. దండి యాత్ర 1930 మార్చి 12న గాంధీజీ తనకు నమ్మకమైనటువంటి 78 మంది అనుచరులతో సబర్మతి ఆశ్రమం నుండి ప్రారంభించడం అనేది జరిగింది. దండి యాత్ర ప్రారంభం 1930 మార్చి 12. ఈ ఎంతమంది అనుచరులతోటి? 78 మంది అనుచరులతోటి. అంటే బ్రిటిష్ వారు చేసినటువంటి చట్టం ఏంటంటే భారతీయులు ఎవరు కూడా ఉప్పును తయారు చేయొద్దు, బ్రిటిష్ ప్రభుత్వం తయారు చేసిన ఉప్పునే కొనాలి అన్నందుకు సముద్ర తీర ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు ఉప్పును తయారు చేసుకోవచ్చు మరి అన్న ఉద్దేశంతో ఈ యాత్ర ప్రారంభించడం అనేది జరిగింది. దండి సబర్మతి ఆశ్రమం నుండి 78 మంది అనుచరులతోటి మార్చి 12, 1930న ఈ యాత్ర ప్రారంభించబడింది. ఈ సబర్మతి ఆశ్రమం నుండి దండి గ్రామానికి 200 మైళ్ళ దూరం ఉంటుంది. ఈ 200 మైళ్ళ దూరము నడిచాడు. 1930 ఏప్రిల్ 6వ తారీఖు నాడు దండి గ్రామంలో సముద్రంలో నీరు తీసుకొచ్చి మడులలో పోసి మరిగించి ఉప్పును తయారు చేసి చట్టాన్ని ధిక్కరించాడు. ఈ విధంగా ఉప్పు సత్యాగ్రహం అనేది ప్రారంభించబడింది. దండి సత్యాగ్రహము ప్రారంభించబడింది. దండి యాత్ర వేరు, సత్యాగ్రహం చేయడం అనేది వేరు. దండి యాత్ర 1930 మార్చి 12, దండి సత్యాగ్రహము 1930 ఏప్రిల్ 6న చేయడం అనేది జరిగింది. దక్షిణ భారతదేశంలో రాజగోపాలాచారి, రాజగోపాలాచారి అంటాం. ఈయననే చక్రవర్తుల రాజగోపాలాచారి అంటాం. ఇతను తమిళనాడులో తిరుచినాపల్లి నుండి వేదారణ్యం వరకు ఈ ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్వహించాడు. దక్షిణ భారతదేశంలో చక్రవర్తుల రాజగోపాలాచారి తిరుచినాపల్లి నుండి వేదారణ్యం వరకు ఉప్పు సత్యాగ్రహ యాత్ర నిర్వహించాడు. భారతదేశం యొక్క వాయవ్య ప్రాంతంలో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, భారతదేశం యొక్క వాయవ్య ప్రాంతంలో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాను ఉప్పు సత్యాగ్రహం అనే దానిని నిర్వహించాడు. పెషావర్ పట్టణంలో ఉప్పు సత్యాగ్రహ కాలంలో పెషావర్ పట్టణంలో కొద్ది కాలము ప్రభుత్వం అనేదే లేకుండా ఉన్నది. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖానును సరిహద్దు గాంధీ అంటాం. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖానును సరిహద్దు గాంధీ అంటాం. మొట్టమొదటిసారిగా భారతరత్న అవార్డు పొందిన విదేశస్థుడు. 1987 సంవత్సరంలో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్కు భారత ప్రభుత్వము భారతరత్న అవార్డును ప్రదానం చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత 1924 సంవత్సరంలో హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీ అనే ఒక సంస్థను సచిన్ సన్యాల్, జోగేష్ చటర్జీ
రామ్ ప్రసాద్ బిస్మిల్, చంద్రశేఖర్ ఆజాదులు అనే వాళ్ళు కలిసి స్థాపించడం అనేది జరిగింది. ఒక విప్లవ సంస్థ అంటే సాయుధ తిరుగుబాటు చేసి బ్రిటిష్ అధికారులను భారతదేశం నుంచి తరిమి కొట్టాలన్న ఉద్దేశంతో కొంతమంది యువకులు 1924 సంవత్సరంలో హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీ అనే సంస్థను స్థాపించడం అనేది జరిగింది. ఈ సంస్థ స్థాపనలో సచిన్ సన్యాల్, జోగేష్ చటర్జీ, రాంప్రసాద్ బిస్మిల్, ఆ తర్వాత చంద్రశేఖర్ ఆజాదులు అనేవాళ్ళు ముఖ్యులుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. రాంప్రసాద్ బిస్మిల్ తన తోటి విప్లవకారులతో కలిసి లక్నో నుండి షహరాన్పూర్ వెళ్తున్నటువంటి ఒక ట్రైనును మార్గమధ్యంలో కాకోరి అనే ప్లేస్ వద్ద గొలుసు లాగి ట్రైనును ఆపారు. ట్రైనును ఆపి డబ్బున్నటువంటి బోగిలోకి ప్రవేశించి ఆ ట్రైన్ యొక్క డబ్బును మొత్తం కూడా దోచుకొని వెళ్ళిపోవడం అనేది జరిగింది. దీన్ని చరిత్రలో కాకోరి కుట్ర కేసు అని పిలుస్తారు. కాకోరి కుట్ర కేసులో ప్రధాన నిందితుడు ఎవడు అంటే రాంప్రసాద్ బిస్మిల్. కాకోరి కుట్ర కేసులో ప్రధాన నిందితుడు ఎవరంటే రాంప్రసాద్ బిస్మిల్ను ప్రధాన నిందితునిగా పేర్కోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇందులో ఈ సంఘటనలో కేసు సంబంధం ఉన్న వ్యక్తులను 29 మందిని అరెస్టు చేశారు. రాంప్రసాద్ బిస్మిల్, అస్మనుల్లా ఖాన్, రాజేంద్ర లాహరి, రోషన్ సింగ్ అనే వారిని ఉరిదీసి చంపడం అనేది జరిగింది. ఇందులో చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నప్పటికీ కూడా అతను తప్పించుకోవడం అనేది జరిగింది. చంద్రశేఖర్ ఆజాద్ 1928 సంవత్సరంలో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే సంస్థను ఢిల్లీలో ఫిరోజ్ షా కోట్ల మైదానంలో స్థాపించాడు. చంద్రశేఖర్ ఆజాద్ 1928 సంవత్సరంలో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే సంస్థను ఢిల్లీలో ఫిరోజ్ షా కోట్ల మైదానంలో స్థాపించాడు. ఈ సంస్థలో పేరున్న నాయకులు ఎవరంటే చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్లు అనేవాళ్ళు పేరున్నటువంటి నాయకులు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురువులు కలిసి లాలా లజపతి రాయ్ మరణానికి కారకుడైన లాలా లజపతి రాయ్ మీద లాఠీ చార్జీ చేసినటువంటి సాండర్స్ను 1928 డిసెంబర్లో లాహోర్లో కాల్చి చంపడం జరిగింది. ఇది చరిత్రలో లాహోర్ కుట్ర కేసుగా ప్రసిద్ధిగాంచింది. లాలా లజపతి రాయ్ మరణానికి కారకుడెవరు? సాండర్స్. లాలా లజపతి రాయ్ మీద లాఠీ చార్జీ చేశాడు. లాలా లజపతి రాయ్ మీద లాఠీ చార్జీ చేశాడు. ఈ లాలా లజపతి రాయ్ని హాస్పిటల్లో బెడ్ మీద పండబెట్టినప్పుడు చిత్తారంజన్ దాస్ భార్య వాసంతీదేవి ఆయనను పరామర్శిద్దామని వెళ్తుంది. అతనికి తగిలినటువంటి లాఠీ దెబ్బలను చూసినటువంటి ఈ వాసంతీదేవి ఈ దేశంలో యువకులు అనేవాళ్ళు ఉన్నారా, మరణించారని ఉత్తేజపరుస్తూ వాళ్ళను కారోన్ముఖులను చేయడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఈ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించి లాలా లజపతి రాయ్ మరణానికి కారకుడైనటువంటి సాండర్స్ను 1928 డిసెంబర్లో లాహోర్లో కాల్చి చంపుతారు. ఇది లాహోర్ కుట్ర కేసుగా ప్రసిద్ధి కాంచడం అనేది జరిగింది. లాహోర్ కుట్ర కేసులో ప్రసిద్ధ నిందితుడు ఎవరు అంటే భగత్ సింగ్. తర్వాత భగత్ సింగ్ బట్టుకేశ్వర దత్తో కలిసి న్యూఢిల్లీలోని అసెంబ్లీలో 1929 ఏప్రిల్ 8వ తారీఖు నాడు బాంబులు వేశారు. 1929 ఏప్రిల్ 8వ తారీఖు నాడు బాంబులు వేయడం అనేది జరిగింది. ఆ బాంబులు వేస్తే ఈ బాంబులు వేసి ఎర్రటి కరపత్రాలు పంచిపెట్టి పారిపోవటానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా పారిపోకుండా అక్కడే ఉండి విప్లవం వర్ధిల్లాలి, ఇంక్విలాబ్ జిందాబాద్ అని ప్రకటించాడు. గతంలో ఒక ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏమడిగాడు అంటే ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్ అను నినాదం ఇచ్చినది ఎవరు అంటే భగత్ సింగ్. కేంద్ర పార్లమెంటులో బాంబులు వేసి అక్కడే నిలబడి ఈ నినాదం ఇచ్చాడు. నేను ఎవరిని కూడా చంపడానికి చేయలేదు, కేవలం మిమ్మల్ని భయపెట్టడానికి మాత్రమే ఈ సంఘటనకు పాల్పడ్డాను అని ధైర్యంగా ప్రకటించినటువంటి వ్యక్తి భగత్ సింగ్. 1931 మార్చి 23వ తారీఖు నాడు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను ఉరితీయడం అనేది జరిగింది. చంద్రశేఖర్ ఆజాద్ తప్పించుకుంటాడు. చంద్రశేఖర్ ఆజాద్ ఫిబ్రవరి నెలలో ఈ జవహర్ లాల్ నెహ్రూను కలుసుకుందామని ఈ అలహాబాద్కు పోయి ఆల్ఫ్రెడ్ పార్కులో వెయిట్ చేస్తుంటాడు. తన అనుచరుణ్ణి పంపుతాడు. ఈ ఆల్ఫ్రెడ్ పార్కులో భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నాడనే విషయాన్ని ఒక ద్రోహి బ్రిటిష్ వారికి సమాచారాన్ని అందిస్తాడు. ఎప్పుడైతే పోలీసు వాళ్ళు ఆల్ఫ్రెడ్ పార్క్ చుట్టూ చుడతారో ఇమీడియట్లీ ఈ చంద్రశేఖర్ ఆజాద్
తన తుపాకీ గుళ్ళు అయిపోయేంత వరకు బ్రిటిష్ వారి మీద కాల్పులు జరిపి ఒక గుండుతోటి తనను తాను ఆత్మహత్య చేసుకోవడం అనేది జరిగింది. ఇలా చంద్రశేఖర్ ఆజాదు 1931 ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్లోని ఆల్ఫ్రెడ్ పార్కులో ఆత్మహత్య చేసుకోవడం అనేది జరిగింది. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను 1931 మార్చి 23న ఉరిదీసి చంపారు. తర్వాత తమను సాధారణ నేరస్తుల మాదిరిగా కాకుండా రాజకీయ ఖైదీలుగా చూడాలని జతిన్ దాస్ అనేట ఆయన జైల్లో 63 రోజులు నిరాహార దీక్ష చేసి వీర మరణము పొందడం అనేది జరిగింది. జతిన్ దాసు 63 రోజులు జతిన్ దాసు 63 రోజులు నిరాహార దీక్ష చేసి వీరమరణం పొందడం అనేది జరిగింది. బెంగాల్లో హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీని స్థాపించిన సూర్యసేన్ చిట్టగాంగ్ ఆయుధాగారాన్ని దోచుకోవడం అనేది జరిగింది. ఈ సూర్యసేనును 1933 సంవత్సరంలో ఉరిదీయడం అనేది జరిగింది. తర్వాత కాకోరి కుట్ర కేసులోను, లాహోరు కుట్ర కేసులోను నిందితుడిగా ఉండి తప్పించుకున్నటువంటి చంద్రశేఖర్ ఆజాద్ అలహాబాద్ ఆల్ఫ్రెడ్ పార్క్ వద్ద 1931 ఫిబ్రవరి 23న పోలీసులు చుట్టుముట్టినప్పుడు తనను తాను కాల్చుకొని వీర మరణము పొందినటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. వాయవ్య సరిహద్దు రాష్ట్రంలో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ నాయకత్వంలో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమము జరిగింది. పెషావర్ పట్టణంలో ప్రదర్శకులపై కాల్పులు జరపడానికి 2 సైనిక పటాణాలను బ్రిటిష్ ప్రభుత్వం పంపించింది. అక్కడ ఉద్యమం చేసే వాళ్ళేమో ముస్లింలు, పోయినటువంటి సైనికులేమో హిందువులు. కాల్పులు జరపమని బ్రిటిష్ ప్రభుత్వము ఆర్డర్ ఇస్తే మా తోటి సహచరుల మీద మేము కాల్పులు జరపమని ఈ హిందూ సైనికులు అనే వాళ్ళు కాల్పులు జరపకుండా నిరాకరించడం అనేది జరిగింది. ఇది దేశంలో గొప్ప సంఘటనగా వర్ణించుకోవచ్చు. కొద్ది రోజులు పెషావర్ పట్టణంలో బ్రిటిష్ పాలన పూర్తిగా అంతం కావడం అనేది జరిగింది. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఖుదై ఖిద్మత్ గార్స్ దైవ సేవకుల సంఘము అనే ఒక సంస్థను స్థాపిస్తాడు. ఇది ఇంపార్టెంట్ అండి. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఖుదై ఖిద్మత్ గార్స్ అనే సంఘాన్ని స్థాపించాడు. దీన్ని ఏమంటామంటే దైవ సేవకుల సంఘము అని చెప్పేస్తాం. ప్రజలు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఏమంటారంటే సరిహద్దు గాంధీ అంటారు. ఆ తర్వాత సూరత్ సమీపాన ఉన్న దర్శన కొఠారుపై అబ్బాస్ త్యాబ్జీ, సరోజిని నాయుడు దాడి చేయడం అనేది జరిగింది. ఉప్పు సత్యాగ్రహ కాలంలో సూరత్ సమీపంలో దర్శన అనేది ఒక ఉప్పు కేంద్రం. ఇది బ్రిటిష్ వారి యొక్క స్థావరం. దీని మీద అబ్బాస్ త్యాబ్జీ, సరోజిని నాయుడు కలిసి దాడి చేయడం అనేది జరిగింది. దర్శన ఉప్పు డిపోపై దాడి చేసింది ఎవరు? సరోజిని నాయుడు. దీన్ని మైండ్లో పెట్టుకోండి. దర్శన ఉప్పు డిపోపై ఎవరు దాడి చేశారు? సరోజిని నాయుడు దాడి చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత సైమన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు మీద చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వము లండన్ నగరంలో రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేసింది. లండన్ నగరంలో రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు మొత్తం కూడా 3 జరుగుతాయి. మొదటి రౌండ్ టేబుల్ సమావేశము 1930 సంవత్సరంలో, రెండవ రౌండ్ టేబుల్ సమావేశము 1931లో, మూడవ రౌండ్ టేబుల్ సమావేశము 1932లో జరిగినాయి. 30, 31, 32లలో 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినవి. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం 1930 సంవత్సరంలో జరిగింది. ఈ సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. మొదటి రౌండ్ టేబుల్ సమావేశము 1930 నవంబర్ నుంచి 1931 జనవరి వరకు జరిగింది. ఈ సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. బ్రిటిష్ ప్రభుత్వము గాంధీజీతో చర్చలు జరిపి రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీజీ పాల్గొనేటట్టుగా నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సో రెండవ రౌండ్ టేబుల్ సమావేశము 1931 సంవత్సరము సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు జరిగింది. రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తరఫున గాంధీజీ భారత ప్రతినిధిగా హాజరు కావడం అనేది జరిగింది. మూడవ రౌండ్ టేబుల్ సమావేశము 1932 సంవత్సరము నవంబర్ నుంచి డిసెంబర్ వరకు జరిగింది. కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. కానీ 3 రౌండ్ టేబుల్ సమావేశాలలో పాల్గొన్నటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 3 రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం అనేది జరిగింది. మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర భారతీయులు కానీ పెద్దగా
పాల్గొనలేదు. కాబట్టి భారతీయులు పాల్గొనకపోతే ఈ సమావేశం నిష్ఫలం అవుతుంది అనే ఉద్దేశంతో ఈ భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వైస్రాయి లార్డ్ ఇర్విన్ను గాంధీతో చర్చలు జరిపి రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేటట్టుగా చేయమని చెప్పి బ్రిటన్ ప్రభుత్వము ఒక వర్తమానాన్ని పంపుతుంది. కాబట్టి లార్డ్ ఇర్విన్కు గాంధీజీకి మధ్యన ఒప్పందం జరుగుతుంది. 1931 సంవత్సరంలో గాంధీ ఇర్విన్ ఒప్పందము 1931 సంవత్సరంలో జరిగింది. ఈ ఒప్పందం మేరకు గాంధీజీ రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటాడు. కానీ ఇంగ్లాండ్ ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డు అనే దానిని ప్రకటిస్తాడు. కమ్యూనల్ అవార్డును భారత కాంగ్రెస్ ప్రతినిధులకు కానీ గాంధీజీ కానీ ఎవరికి కూడా ప్రతిపాదించకుండానే ఆయన కమ్యూనల్ అవార్డు అనే దానిని ప్రతిపాదిస్తాడు. కమ్యూనల్ అవార్డు అంటే భారతదేశాన్ని కుల ప్రాతిపదికన విడదీయడం అనేది. మరి గాంధీజీకి చెప్పకుండా ప్రకటించాడు కాబట్టి గాంధీజీ ఏం చేశాడు, కమ్యూనల్ ప్రకటనకు నిరసనగా రెండో రౌండ్ టేబుల్ సమావేశాన్ని బహిష్కరించి భారతదేశానికి వచ్చి తిరిగి సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభిస్తారు. గాంధీజీని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి పూనాలో ఎర్రవాడ జైల్లో నిర్బంధిస్తుంది. కాబట్టి గాంధీజీ ఎర్రవాడ జైల్లో ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాడు. కొద్ది రోజులైన తర్వాత గాంధీజీ యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మిగతా నాయకులందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారితో చర్చలు జరిపి గాంధీ అంబేద్కర్ల మధ్యన ఈ కమ్యూనల్ అవార్డు గురించి చర్చలు జరపడం అనేది జరుగుతుంటుంది. సో గాంధీ అంబేద్కర్ల మధ్యన పూనా ఒప్పందము 1932 సంవత్సరంలో జరిగి ఏం చేశారు అంటే, ఇంతకుముందు గతంలో బ్రిటిష్ వారు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ల కంటే కూడా ఎక్కువగా దళితులకు రిజర్వేషన్లు ఇవ్వడానికి అంగీకారం అనేది జరిగింది. దాని పూనా ఒప్పందం 1932 ఎవరెవరి మధ్య జరిగింది? గాంధీ బిఆర్ అంబేద్కర్ల మధ్యన ఈ ఒప్పందం అనేది జరిగింది. ఆ తర్వాత 3 రౌండ్ టేబుల్ సమావేశాలు కంప్లీట్ అయిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వము 1935లో భారత ప్రభుత్వ చట్టం అనే దాన్ని చేసింది. భారత ప్రభుత్వ చట్టం ప్రకారంగా 1937లో బ్రిటిష్ వారి కాలంలో చివరిసారిగా మన భారతదేశంలో ఎన్నికలు జరిగినవి. మొత్తము 11 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగి అందులో దాదాపుగా కొన్ని పుస్తకాలలో 7 రాష్ట్రాలని ఉంటుంది, కొన్ని పుస్తకాలలో 6 రాష్ట్రాలని కూడా ఉంటుంది, కొన్ని పుస్తకాలలో 8 రాష్ట్రాలని కూడా ఉంటుందండి. ఇక్కడ నథింగ్, ఈ రాష్ట్రాల గురించి మీకు అక్కర్లేదు. బ్రిటిష్ వారి కాలం చివరిసారిగా భారతదేశంలో ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగినవి? 1937 సంవత్సరంలో జరిగినవి. ఆ తర్వాత 1906 సంవత్సరంలో ముస్లిం లీగ్ అనే దాన్ని స్థాపించడం జరిగింది. తర్వాత 1915 సంవత్సరంలో హిందూ మహాసభ అనేది ఏర్పడింది. 1915 సంవత్సరంలో హిందూ మహాసభ అనేది ఏర్పడింది. 1932 సంవత్సరంలో సిక్కులకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తర్వాత గాంధీజీ అస్పృశ్యత నివారణ సంఘము అనే దానిని స్థాపించాడు. అస్పృశ్యులుగా పిలువబడుతున్న వారిని గాంధీజీ ఏమన్నాడంటే హరిజనులు అన్నాడు. హరి అంటే భగవంతుడు, భగవంతుని బిడ్డలు అని ఇక్కడ అర్థము. గాంధీజీ హరిజన్ అనే పత్రికను నడిపాడు. ఈ పత్రికలలో వ్యాసాలు కూడా రాసేవాడు. ఆ తర్వాత 1934 సంవత్సరంలో బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో పట్టణంలో అణచివేతకు గురైన జాతుల మహాసభ అనేది జరిగింది. ఈ సభలో జవహర్లాల్ నెహ్రూ పాల్గొనడం అనేది జరిగింది. భారత ప్రతినిధిగా 1934 సంవత్సరము బెల్జియంలోని బ్రస్సెల్స్ పట్టణంలో అణచివేతకు గురైన జాతుల మహాసభ అనేది జరిగింది. ఈ సభలో జవహర్లాల్ నెహ్రూ హాజరు కావడం అనేది జరిగింది. 1939 సంవత్సరంలో ఈ సంస్థకు గాంధీజీని అధ్యక్షునిగా ఎన్నుకోవడం అనేది జరిగింది. గాంధీజీ రూపొందించిన విద్యా విధానము బేసిక్ విద్య అంటాం, దాన్ని నూతన విద్యా విధానం అంటాం. గాంధీజీ రూపొందించిన నూతన విద్యా విధానము బేసిక్ విద్య. ఈ బేసిక్ విద్యకనే వృత్తి విద్య అని పిలుస్తున్నాం. బేసిక్ విద్యను ఏమంటామంటే వృత్తి విద్య అని కూడా చెప్పుకోవడం జరుగుతుంటుంది. రెండవ ప్రపంచ యుద్ధము 1939 సంవత్సరంలో ప్రారంభమైంది. 1939 సంవత్సరం నుంచి 1945 సంవత్సరాల మధ్య కాలంలో రెండవ ప్రపంచ యుద్ధం అనేది జరుగుతుంటుంది. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభంగానే బ్రిటిష్ వారు ఏం చేశారంటే భారతీయులను కానీ కాంగ్రెస్ పార్టీని కానీ సంప్రదించకుండానే రెండవ ప్రపంచ యుద్ధంలోకి భారతదేశాన్ని ఇన్వాల్వ్ చేయడం అనేది జరిగింది. బ్రిటిష్ వారు
భారతీయులను సంప్రదించకుండానే బ్రిటిష్ వారు భారతీయులను సంప్రదించకుండానే భారతదేశం కూడా తమ తరపున రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొంటుంది అని ప్రకటించడం అనేది జరిగింది. బ్రిటిష్ వారు చేస్తున్న యుద్ధ సన్నాహాలలో మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా భారతీయులను శాంతింప చేయడానికి 1940లో బ్రిటిష్ ప్రభుత్వము ప్రయత్నం చేయడం అనేది జరిగింది. లార్డ్ లిన్ లిత్గో ఆగస్టు ప్రతిపాదనలను చేశాడు. లిన్ లిత్గో ఆగస్టు ప్రతిపాదనలను ప్రతిపాదించాడు. 1940 సంవత్సరంలో ఆగస్టు ప్రతిపాదనలు ప్రకటించారు. 1940 సంవత్సరము అక్టోబర్లో కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహులను చేయాలని తీర్మానించింది. 1940 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ అధ్యక్షతన సమావేశమయ్యి రామ్ఘర్లో వ్యక్తిగత సత్యాగ్రహాలు చేయాలని తీర్మానించింది. వ్యక్తిగత సత్యాగ్రహాలు అంటే కాంగ్రెస్ పార్టీ యుద్ధానికి మద్దతు ఇస్తలేదు బ్రిటిష్ వారికి. కాబట్టి మనం బయట ఉన్నట్లయితే యుద్ధానికి మద్దతుగానా తర్వాత వ్యతిరేకంగానో ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఏ స్టేట్మెంట్ ఇవ్వకుండా స్వచ్ఛందంగా అరెస్ట్ అయ్యి జైల్లో ఉండాలి అన్న ఉద్దేశంతో 1940 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ వైయక్తిక సత్యాగ్రహాలను చేయాలని పిలుపునిచ్చింది. అందులో మొట్టమొదటిసారిగా వైయక్తిక సత్యాగ్రహిగా ఎవరిని ఎంపిక చేశారంటే ఆచార్య వినోబా భావేను ఎంపిక చేశారు. రెండవ వ్యక్తిగా జవహర్లాల్ నెహ్రూను ఎంపిక చేశారు. మొట్టమొదటిసారిగా వ్యక్తిగత సత్యాగ్రహం చేసిన వ్యక్తి ఎవరు అంటే ఆచార్య వినోబా భావే. ఎంపిక చేయబడిన ప్రజలు ఒక బహిరంగ సభకు ప్రజలలో కలిసి వచ్చేస్తారు. ఎవ్వరు పిలువకున్నా ఒక్కొక్కరిగా వేదికనెక్కి బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శించి స్వచ్ఛందంగా అరెస్ట్ అయ్యి జైల్లో ఉండడం అనేది జరిగింది. ఈ విధంగా స్వచ్ఛందంగా అరెస్ట్ అయ్యి జైల్లోకి పోవడము ఇది ప్రారంభించినటువంటి ఉద్యమము వ్యక్తిగత సత్యాగ్రహము. 1922 డిసెంబర్లో చిత్తారంజన్ దాస్ సిఆర్ దాసు అంటాం మోతీలాల్ నెహ్రూలు కాంగ్రెస్ పార్టీలో భాగంగా ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ అనే దానిని స్థాపించారు. ఎందుకు స్థాపించారు ఈ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీని అంటే గాంధీజీ ఎప్పుడైతే చౌరీ చౌరా సంఘటన జరిగిందో ఇమ్మీడియట్లీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలుపుదల చేశాడు. భారతదేశంలో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు లేకుండా స్తబ్దతగా ఉండిపోయింది. జాతీయ నాయకులందరినీ కూడా బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైళ్లలో నిర్బంధించడం అనేది జరిగింది. ఈ కారణాల వలన రాజకీయ కార్యకలాపాలు చేయాలి అంటే ఒక పార్టీ అనేది అవసరం. అందులో భాగంగానే ఈ చిత్తరంజన్ దాసు మోతీలాల్ నెహ్రూను ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ అనే దానిని స్థాపించాడు. ఈ బిట్టు చాలాసార్లు మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతున్నటువంటిది. ఖిలాఫత్ స్వరాజ్ పార్టీని ఎవరు స్థాపించారు, ఏ సంవత్సరంలో స్థాపించారు? 1922 డిసెంబర్లో చిత్తరంజన్ దాసు మోతీలాల్ నెహ్రూను స్థాపించారు. ఆ తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమము ఆపిన తర్వాత నాయకులందరినీ అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టిరు. 1922 ఫిబ్రవరి నుంచి 1927 వరకు ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు లేకుండా స్తబ్దతగా ఉండిపోయింది భారతదేశంలో. ఈ టైంలో బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే 1919 సంస్కరణల యొక్క పనితీరును పరిశీలించి సరికొత్త సంస్కరణలను సూచించడానికి 1927 సంవత్సరంలో సైమన్ కమిషన్ అనే దానిని బ్రిటిష్ ప్రభుత్వము నియమించింది. సైమన్ కమిషన్ ఏర్పాటు ఏ సంవత్సరంలో జరిగింది? క్రీస్తు శకము 1927 సంవత్సరంలో సైమన్ కమిషన్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సైమన్ కమిషన్ ఎందుకొరకు ఏర్పాటు చేయబడిందంటే సైమన్ కమిషను ఎందుకు ఏర్పాటు చేయబడిందంటే 1919 సంస్కరణల యొక్క పనితీరును పరిశీలించడానికి ఇంకా ఏమైనా సంస్కరణల నుంచే సూచించడానికి ఈ కమిటీని నియమించారు. ఈ సైమన్ కమిషన్లో 7 సభ్యులు కూడా బ్రిటిష్ వారే. ఒక్క భారతీయునికి కూడా ఈ కమిటీలో సభ్యత్వం లేదు. కాబట్టి ఏం చేశారు? భారతీయులు సైమన్ కమిషన్ను వ్యతిరేకించారు. ఎగ్జామ్లో క్వశ్చన్ ఏమడుగుతాడంటే సైమన్ కమిషన్ను భారతీయులు ఎందుకు బహిష్కరించారు? ఈ కమిటీలో ఒక్క భారతీయునికి కూడా సభ్యత్వం లేనందువలన ఈ కమిటీని భారతీయులు బహిష్కరించారు. సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా నిరసనగా 1919 చట్టం యొక్క పనితీరును వివరించడంతో పాటుగా తదుపరి సంస్కరణలు కూడా ఏమైనా ఉంటే సూచించమని మోతీలాల్ నెహ్రూ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కమిటీని నియమించింది. సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా లేదు, సైమన్ కమిషన్కు పోటీగా జాతీయ కాంగ్రెసు ఏర్పాటు చేసిన కమిటీ ఏంటంటే మోతీలాల్ నెహ్రూ కమిటీ. మోతీలాల్ నెహ్రూ నాయకత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీన్ని నెహ్రూ కమిటీ అని కూడా చెప్తాం.
సైమన్ కమిషను 1928 ఫిబ్రవరి 3వ తారీఖు నాడు బొంబాయిలోని ఓడరేవులో దిగింది. ఎందుకంటే భారతదేశంలో పశ్చిమ తీరంలో ఉన్న అతిపెద్ద ఓడరేవు ముంబై ఓడరేవు. అసలు భారతదేశంలోనే అతిపెద్ద ఓడరేవు ముంబై ఓడరేవు. ఈ ముంబై ఓడరేవుకు ఈ బ్రిటిష్ వాళ్ళు ఇతర యూరోపియన్లు ఎవరు వచ్చినా భారతదేశంలో మొదట ముంబై ఓడరేవుకే వచ్చేవాళ్ళు. సో కాబట్టి ఈ సైమన్ కమిషన్ ఓడలో ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు కాబట్టి ముంబై ఓడరేవుకు వచ్చాడు. 1928 ఫిబ్రవరి 3వ తారీఖు నాడు సైమన్ కమిషను ముంబైకి రావడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే సైమన్ కమిషన్ ఇండియాకు వచ్చిందో దేశమంతటా హర్తాల్ జరిగింది. సైమన్ గో బ్యాక్ అనే నినాదాలతోటి దేశం మొత్తం కూడా మారుమోగింది. హర్తాల్ అంటే ఏంది? సమ్మె. అంటే సైమన్ వెనుకకు తిరిగి వెళ్ళిపో, సైమన్ గో బ్యాక్ అనే నినాదాలతోటి ఉద్యమం అనేది నిర్వహించారు. ఈ సైమన్ కమిషను లాహోరులో పర్యటించింది. సైమన్ కమిషను లాహోరులో పర్యటించినప్పుడు సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమానికి లాలా లజపతి రాయ్ అనేట ఆయన నాయకత్వము వహించాడు. ఈ లాలా లజపతి రాయ్ని ఏమంటామంటే పంజాబ్ కేసరి అంటాం. ఈ బిట్టు మనకు జీకే లెవెల్లో అడిగే క్వశ్చన్ అండి. జీకే లెవెల్లో అడిగే స్టాండర్డ్ క్వశ్చన్. లాలా లజపతి రాయ్, లాలా లజపతి రాయ్ని ఏమంటాం? పంజాబ్ కేసరి అని పిలుస్తాం. లాలా లజపతి రాయ్ని పంజాబ్ కేసరి అని కూడా మనము పిలుస్తాము. ఎందుకు అంటే సైమన్ కమిషను వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించాడు. అదేవిధంగా సైమన్ కమిషను మద్రాసులో పర్యటించినప్పుడు కూడా టంగుటూరి ప్రకాశం పంతులు ఈ కమిటీకి వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించి ఆంధ్ర కేసరి అని టంగుటూరి ప్రకాశం పంతులు కూడా పిలువబడ్డాడు. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్. లాలా లజపతి రాయ్ని సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించినందుకు సాండర్స్ అనే పోలీస్ అధికారి విపరీతంగా లాఠీ చార్జితో గాయపరచడం అనేది జరిగింది. ఆ దెబ్బలకు తాళలేకనే ఆయన తుదిశ్వ తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయ్యి తర్వాత మరణించడం అనేది జరిగింది. అలహాబాదులో జవహర్లాల్ నెహ్రూ, మద్రాసులో టంగుటూరి ప్రకాశం పంతులు సైమన్ కమిషన్కు వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించాడు. అలహాబాదులో సైమన్ కమిషన్ పర్యటించినప్పుడు ఆ కమిటీకి వ్యతిరేకంగా ఎవరి నాయకత్వంలో ఉద్యమం జరిగింది అంటే జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో ఉద్యమము జరిగింది. ఆ తర్వాత ఈ సైమన్ కమిషను మద్రాసులో పర్యటించినప్పుడు టంగుటూరి ప్రకాశం పంతుల నాయకత్వంలో ఉద్యమం అనేది జరిగింది. టంగుటూరి ప్రకాశం నాయకత్వంలో ఉద్యమం జరిగింది. ఎప్పుడైతే సైమన్ కమిషన్ మద్రాసుకు వచ్చిందో ప్రజలు ఏం చేశారు? ఉద్యమం చేశారు. ఉద్యమం చేస్తే బ్రిటిష్ వారు కాల్పులు జరిపారు. కాల్పులలో ఒక పౌరుడు మరణించాడు. బ్రిటిష్ ప్రభుత్వము నిషేధాజ్ఞలు విధించింది. నిషేధాజ్ఞలు విధించినప్పుడు ఈ అడ్వకేట్గా ఉన్నటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు బ్రిటిష్ వారికి ఎదురుదమ్ము చూపించేసి దమ్ముంటే కాల్వండరా అని చెప్పేసి నా సహచరుని నేను చూస్తానని చెప్పి డెడ్ బాడీ దగ్గరికి పోతాడు. ఈ పరిణామంతో ఈయనను ఆంధ్ర కేసరి అని పిలుచుకోవడం అనేది జరిగింది. సైమన్ కమిషన్ 1929లో రెండవసారి భారతదేశాన్ని సందర్శించి 1930 సంవత్సరంలో తన నివేదికను బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించడం అనేది జరిగింది. అయితే మోతీలాల్ నెహ్రూ నాయకత్వంలో ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టును నెహ్రూ రిపోర్టు అంటాం. ఈ నెహ్రూ రిపోర్టు మీద చర్చించడానికి భారత జాతీయ కాంగ్రెస్ యొక్క వార్షిక సమావేశము 1929 డిసెంబర్లో లాహోర్లో సమావేశమయ్యారు. 1929 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెసు లాహోరులో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన సమావేశమైంది. ఈ సమావేశంలో ఏమని తీర్మానించారంటే పూర్ణ స్వరాజ్యమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయము అని ప్రకటించారు. పూర్ణ స్వరాజ్యమే. ఎక్కడ జరిగిన కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్యము కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ప్రకటించారు అంటే లాహోరులో జరిగిన సమావేశంలో పూర్ణ స్వరాజ్యమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయము అని ప్రకటించడం అనేది జరిగింది. సంపూర్ణ స్వరాజ్యం కాంగ్రెస్ లక్ష్యమని ప్రకటించారు. ఈ సమావేశంలోనే 1930 జనవరి 26వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలని కూడా గాంధీజీ పిలుపునివ్వడం అనేది జరిగింది. ఎక్కడ జరిగిన సమావేశంలో జనవరి 26 తేదీని స్వతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని గాంధీజీ పిలుపునిచ్చాడు అంటే లాహోరు సమావేశంలో పిలుపునివ్వడం జరిగింది. స్వాతంత్రం రాకముందే 1930 జనవరి 26వ తారీఖు నాడు మొట్టమొదటిసారిగా మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం అనేది జరిగింది. ఈ లాహోరు సమావేశంలోనే గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని చేపట్టాలని కూడా పిలుపునిచ్చాడు. శాసనోల్లంఘన అంటే బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి చట్టాన్ని మనము దిక్షౌరి
చౌరా అనే ప్రాంతంలో 3,000 మంది ప్రజలు శాంతియుతంగా ర్యాలీ తీస్తున్నారు. ర్యాలీ తీస్తుంటే ఈ గవర్నమెంటు పోలీసు వాళ్ళు ఏం చేశారు, ర్యాలీ మీద దాడి చేసి ప్రజల మీద లాఠీ చార్జీ చేశారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే లాఠీ చార్జీ చేయడం వలన ప్రజలకు కోపం వచ్చి పోలీసు వాళ్ళ మీద తిరగబడ్డారు. పోలీసు వాళ్ళు పారిపోయి పోలీస్ స్టేషన్లో దాచుకొని లోపలంగా బేడాలు పెట్టుకున్నారు. ప్రజలకు కోపం వచ్చి బయటంగా బేడీలు పెట్టి పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టేశారు. ఇలా 22 మంది పోలీసులు సజీవ దహనమయ్యారు. ఈ సంఘటనతోటి గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాన్ని నిలుపుదల చేశాడు. ఎగ్జామ్లో క్వశ్చన్ ఏమడుగుతాడు అంటే, ఎక్కడ జరిగిన సమావేశంలో సహాయ నిరాకరణోద్యమము నిర్ణయము తీసుకొనబడింది. నాగపూర్లో జరిగిన సమావేశంలో సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించబడింది. ఏ సంఘటనతోటి సహాయ నిరాకరణోద్యమము నిలుపుదల చేయబడింది అంటే చౌరీ చౌరా సంఘటనతోటి సహాయ నిరాకరణోద్యమము నిలుపుదల చేయబడింది. 1922 డిసెంబర్లో చిత్తారంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూలు కలిసి కాంగ్రెస్ పార్టీలో భాగంగా ఖిలాఫత్ స్వరాజ్ పార్టీని స్థాపించారు. ఇక్కడ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ అనేది కొన్ని పుస్తకాలలో 1923 అని ఉంటుంది, కొన్ని పుస్తకాలలో 1922 అని ఉంటుంది. రెండు కూడా కరెక్టే అవుతుంది. 1922 డిసెంబర్లో చిత్తారంజన్ దాసు, మోతీలాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగంగానే ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ అనే దానిని స్థాపించడం అనేది జరిగింది. భారతదేశం యొక్క వాయవ్య ప్రాంతానికి, పంజాబ్ ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది ముస్లిం విద్యార్థులు ఇంగ్లాండ్ దేశంలోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నారు. ఈ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నటువంటి విద్యార్థులు గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్నప్పుడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలకు ఒక కొత్త రాజకీయ పార్టీ అవసరము అని చెప్పేసి ముస్లింలకు అందరికీ కూడా పాకిస్తాన్ అనే దేశం ఏర్పాటు కావాలి అని కోరుకోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ అనే పదాన్ని సూచించిన వ్యక్తి ఎవరు అంటే చౌదరీ రెహమత్ అలీ అనే ఈ ముస్లిం విద్యార్థి, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ముస్లిం విద్యార్థి ఈ భారతదేశం యొక్క వాయవ్య ప్రాంతంలో ఉన్నటువంటి పంజాబు, సింధు, బెలూచిస్తాను, ఆఫ్ఘనిస్తాను, కాశ్మీరము ఈ ప్రాంతాలను కలిపి, ఈ ప్రాంతాల యొక్క మొదటి అక్షరాలను కలిపి పాకిస్తాన్ అనే పదాన్ని సూచించాడు. ఆ తర్వాత స్తబ్దత అయిపోయింది. కానీ ముస్లిం లీగ్ యొక్క సమావేశము 1930లో జరిగినప్పుడు సారే జహాసే అచ్చా గీతాన్ని రచించినటువంటి మహమ్మద్ ఇక్బాల్ ముస్లింలకు పాకిస్తాన్ దేశం కావాలి అని కోరతాడు. మన టెట్ ఎగ్జామ్లో అంతకుముందు టెట్ ఎగ్జామ్లో అడిగాడు. పాకిస్తాన్ కావాలి, ముస్లింలకు పాకిస్తాన్ అనే దేశము సపరేట్గా కావాలని కోరినటువంటి ఉర్దూ కవి ఎవరు? మహమ్మద్ ఇక్బాలు ముస్లింలకు ప్రత్యేక దేశము పాకిస్తాన్ కావాలని కోరడం అనేది జరిగింది. ఇక అక్కడి నుంచి ముస్లిం లీగు పాకిస్తాన్ కావాలని కోరడం ప్రారంభించింది. అయితే ఈ ముస్లిం లీగు 1940 సంవత్సరంలో మొదటిసారిగా ముస్లింలకు పాకిస్తాన్ దేశం కావాలన్నది. 1943 సంవత్సరంలో మాకు ముస్లిం లీగు తప్ప మరొకటి అవసరం లేదు అని కోరింది. చివరికి 1946 ఆగస్టు నెలలో ఆగస్టు 16వ తారీఖు నాడు ప్రత్యక్ష చర్య దినంగా పాటించింది. ముస్లిం లీగు ఎప్పుడు ప్రత్యక్ష చర్య దినంగా పాటించిందంటే 1946 ఆగస్టు 16వ తారీఖు నాడు ప్రత్యక్ష చర్య దినంగా పాటించింది. అంటే ముస్లింలకు పాకిస్తాన్ అనే దేశం ఏర్పాటు అయ్యేంత వరకు ఈ దేశంలో అల్లర్లు సృష్టించాలన్న ఉద్దేశంతో ముస్లిం లీగు ప్రత్యక్ష చర్య దినంగా పాటించింది. సో ఈ ప్రత్యక్ష చర్య దినం వలన విధిలేని పరిస్థితుల్లో భారత జాతీయ కాంగ్రెసు దీనికి ఒప్పుకోవడం అనేది జరిగింది. ఈ స్వాతంత్ర ఉద్యమ కాలంలో మనకు ప్రముఖమైనటువంటి నేత సుభాష్ చంద్రబోస్కు నేతాజీ అనే బిరుదు ఉంటుంది. సుభాష్ చంద్రబోస్కు నేతాజీ అనే బిరుదు ఉంటుంది. ఇతను ఐసిఎస్ పరీక్షకు పాస్ అయ్యి దానికి రిజైన్ చేసి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. 1938 సంవత్సరంలో గాంధీజీ మద్దతుతోటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకోబడతాడు. 1938లో కాంగ్రెస్ పార్టీకి గాంధీజీ యొక్క సపోర్ట్ తోటి అధ్యక్షునిగా ఎన్నుకోబడతాడు. 1939లో హరిపురా సమావేశానికి పోటీ పడతాడు. గాంధీజీ ఏమన్నాడంటే, నేను పట్టాభి సీతారామయ్యను పోటీకి పెడుతున్నాను, మీరు పోటీలో నుంచి విరమించుకోండి అంటే ఈయన అలాగే పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ
గాంధీజీ నిలబెట్టినటువంటి పట్టాభి సీతారామయ్యను దాదాపుగా 400 పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఓడించి విజయం సాధిస్తాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని స్థాపిస్తాడు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని ఇతను స్థాపించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో గృహ నిర్బంధంలో పెడితే తప్పించుకొని జర్మనీ దేశానికి వెళ్ళి జర్మనీ దేశం యొక్క జలాంతర్గామి నుంచి జపాన్ దేశానికి పోయి అక్కడ ఐఎన్ఏను స్థాపిస్తాడు, ఇండియన్ నేషనల్ ఆర్మీ. వాస్తవానికి ఈ సంస్థను కెప్టెన్ మోహన్ సింగ్ అనేట ఆయన భారత జాతీయ సైన్యం అనే దానిని కెప్టెన్ మోహన్ సింగ్ వాస్తవానికి స్థాపిస్తాడు. కానీ అందులో సుభాష్ చంద్రబోసు జైన్ కావడం వలన దానికి ఒక రికగ్నిషన్ రావడం అనేది జరిగింది. ఈ సుభాష్ చంద్రబోసు 1943లో సింగపూరులో తాత్కాలికమైన భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అతను భారత ప్రభుత్వం మీద భారతదేశం మీద దాడి చేసి నాగాలాండ్ రాజధాని కోహిమాలో భారత జాతీయ జెండాను ఎగరవేస్తాడు. జపాన్ మద్దతుతోటి ఈయన యుద్ధాన్ని కొనసాగిస్తాడు. ఈయన ఆజాద్ హింద్ ఫౌజ్ అని ఈయన ఏర్పాటు చేసినటువంటి స్వతంత్ర ప్రభుత్వానికి ఆజాద్ హింద్ ఫౌజ్ అని చెప్పేస్తాడు. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అని పలుకుతాడు. జై హింద్ ఢిల్లీ చలో అనే నినాదం ఇచ్చాడు. జై హింద్ ఢిల్లీ చలో అనే నినాదాన్ని ఇతను ఇవ్వడం అనేది జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ దేశం లొంగిపోవడం వలన సహాయం చేసేటోడు లేకపోవడం వలన తిరిగి సింగపూర్ నుంచి టోక్యోకు వెళ్తూ మార్గమధ్యంలో తైవాన్ రాజధాని తైపేలో విమాన ప్రమాదంలో మరణించాడు అని చెప్పేస్తారు. ఇతని మరణం మీద ఇప్పటి వరకు కూడా అంత క్లారిటీ అనేది లేదు. ఆ తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 562 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. కొత్త పుస్తకంలో 550 సంస్థానాలు ఉన్నాయి. ఈ స్వదేశీ సంస్థానాలను సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశంలో విలీనం చేశాడు. జమ్మూ కాశ్మీరము, బరోడా సంస్థానము, హైదరాబాద్ సంస్థానము, ట్రావెన్కోర్ కేరళ రాష్ట్రంలో ఉన్నాయి. కొద్ది మాత్రమే ప్రతిఘటించిన తర్వాత భారత యూనియన్లో ఏర్పడి సమైక్య భారతదేశము ఆవిర్భవించడం అనేది జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.